ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల నడుమ అత్యంత క్లిష్టంగా సాగే చార్ధామ్ యాత్రకు ఈ ఏడాది భక్తుల తాకిడి తీవ్రంగా పెరిగింది. మంచుకొండల్లో కొలువైన ఆ మహాశివుణ్ణి దర్శించుకోవాలనే కోరికతో భక్తులు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రపంచం నలుమూలల నుండి తరలివస్తున్నారు. కేవలం 6 నెలల పాటు మాత్రమే తెరిచి ఉండే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల రద్దీ మరింత పెరగడంతో ఇరుకైన కొండదారుల్లో అనేక చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలగడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు వాహనాలను భారీ ఎత్తున నిలిపివేస్తున్నారు. దీంతో వేలాది మంది భక్తులు కొన్ని గంటల పాటు తమ వాహనాల్లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం సైతం విఫలమైందనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను ముందుగానే దృష్టిలో పెట్టుకుని తమ యాత్రికులను సురక్షితంగా చార్ధామ్ యాత్ర చేయించి ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లను చేసినప్పటికీ పోటెత్తిన భక్తుల రద్దీతో టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమానులకు తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక సంస్థలు భక్తులను మధ్యలోనే వెనక్కు పంపిస్తున్న పరిస్థితులు ఉన్నప్పటికీ భక్తుల సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని తమ యాత్రను సంపూర్ణం చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. చార్ధామ్ వెళ్ళటానికి ఫస్ట్ ఎందుకు భయపడ్డామంటే కంఫర్ట్ ఉండదు, అండ్ టైంకి ఫుడ్ ఉండదు, అకామిడేషన్ ఉండదు అన్న ఒక సైకలాజికల్ భయం అయితే ఉండింది. అవన్నీ మాకు ఆర్వీ వాళ్ళు తీసేశారు. హరి అని అప్పుడు అబ్బాయి చాలా బాగా పేరెంట్స్ లాగా చూసుకున్నారు. మాకే కాదు, చాలామంది వచ్చారు. సమ్ డిజేబుల్ పీపుల్ ఆల్సో వచ్చారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. వీల్ చైర్ మీద వచ్చిన ఆవిడ కూడా గంగోత్రి వరకు రాగలిగారు అంటే బికాజ్ ఆఫ్ ఆర్వీ. అండ్ ముక్తినాథ్కి కూడా వెళ్ళాము. ఒక ఆవిడ సంతోష్ వచ్చారు అప్పుడు మాతోని. ఒక ఆవిడ మధ్యలో కొలాప్స్ అయిపోయారు. కానీ ఆవిడ ఒకటే మాట అడిగారండి, నాకు దర్శనం చేయొచ్చు సంతోష్ చాలు అని. అప్పుడు సాల్వాలో కట్టి భుజానికి వేసుకొని ఆవిడికి దర్శనం చేయించి అక్కడి నుంచి ఫ్లైట్లో మళ్ళీ ఢిల్లీ పంపించారు. మళ్ళీ వాళ్ళు మా కాశీలో యాడ్ అయ్యారు. అంటే ఆ కమిట్మెంట్, ఆ సర్వీస్ వీ కెనాట్ ఫర్గెట్. వీఆర్ ఆల్వేస్ విత్ ఆర్వీ. థ్యాంక్ యూ రమణ సో మచ్. మరి ఇంతటి క్లిష్టమైన యాత్ర చేయాలనుకునే భక్తులు కాస్త అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వారు కూడా ముందస్తు ఏర్పాట్లతో సహకరించాలని కోరుతున్నాయి. మానసికంగా కూడా దృఢంగా ఉండి సహకరించగలిగితే వారి యాత్ర పరిపూర్ణం చేయడానికి ట్రావెల్స్ సంస్థలు కూడా తమ వంతు కృషిని చేసి సమస్యను ఎదుర్కొని సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేర్చగలుగుతాయని ఆశిస్తున్నాయి. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము చార్ధాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అనారోగ్యం వచ్చినప్పుడు ఆ కేరింగ్ అన్నది చాలా బాగుంది. మా అంకుల్కి బాగోలేదు రిషికేశ్ వచ్చేటప్పటికి. హరిద్వార్ వచ్చేటప్పటికి మేము రూమ్లోకి వచ్చేటప్పటికి అక్కడికి ఒక డాక్టర్ని అరేంజ్ చేసి ఆయనకి చాలా బాగా ట్రీట్ చేశారు. అదొకటి మేము మర్చిపోలేము అనమాట. ఎందుకంటే ఊరు కాని ఊరు, మనకు భాష తెలీదు, ఇవన్నీ ఇట్లోనే మేము ఎక్కడికైనా వెతుక్కోగలము. అలాంటిది అక్కడ మా రూమ్కే వచ్చి డాక్టర్ని అరేంజ్ చేశారు. అదొకటి చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి చాలా నేరోగా ఉంటాయి రోడ్లు అవిను. ఆ బస్సు ఎక్కడికక్కడ చాలాసేపు ఆపి అదేంటో రిపేర్లు అవి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇంకా మిగతా అంతా కూడా చాలా బాగుంది. మా